పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇప్పుడు ఒక్కసారి టికెట్ రాకపోతేనే పార్టీ మారుతున్నారు. కొంత ఓపిక ఉన్న రెండోసారి కూడా అయితే వెంటనే పార్టీ మారిపోతున్నారు అనమాట. చివరి నిమిషంలో పార్టీ అయితే అప్పటికప్పుడు పార్టీలు ఫిరాయించి కండువాలు మార్చుకొని ఎమ్మెల్యేలు అయ్యేవారు ఉన్నారు, ఓడిపోయేవారు కూడా ఉన్నారంట. కానీ మీరు మాత్రం అలాగే ఉన్నారు ఏళ్ల తరబడి. అలాగే ఉంటాను అంతే. చెప్పాక నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, భువనేశ్వర్ గారి నాయకత్వం, బ్రాహ్మణి గారి నాయకత్వం, దేవాంశ్ గారి నాయకత్వం, జూనియర్ ఎన్టీఆర్ గారి నాయకత్వం అసలు సమస్య లేదు. ఒప్పుకోరా? ఎందుకు? అరే నేను చెప్పాకంటే పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి మనవడు కదా. నందమూరి తారక రామారావు గారు మనవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారండి. తప్పు మనం, ఎందుకంటే లోకేష్ బాబు గారు మనవడు కదా. లోకేష్ బాబు గారు మనవడు కదా. పార్టీ 5 ఏళ్ళు భుజాన పెట్టుకొని ప్రజల్లోకి ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళ అమ్మగారిని కూడా మాటలంటే నిజంగా చెప్పండి ఎంత బాధపడి ఉంటారు. యువగలం పాదయాత్ర చేశాడు. తండ్రి జైల్లో ఉంటే తెలుగుదేశం పాదయాత్రను ఆపి తండ్రి కోసం పోరాటం చేశాడు. తెలుగుదేశం పార్టీకి ఎంత ఊపు తీసుకొచ్చింది మాత్రం లోకేష్ బాబు గారు. ఇంకొకటి, ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు 10 మంది మీద వ్యూహం చేయడానికి కానీ ఏదన్నా చెయ్యాలా, చెందాలి ఏంటి. లోకేష్ బాబు ఓపెన్గా చెప్తున్నా మీకు, ఒక్కడే చంద్రబాబు నాయుడు గారు వెనకాతల నుంచొని ఈరోజు అధికారాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ గారి యొక్క ప్రాధాన్యత ఏం లేదంటారా? అది లేదని చెప్పట్లేదు. మేము మా పార్టీ కూడా ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారి ఇంతవరకు ఒక 10 మంది మీద ఇదే చేసుకునే వ్యక్తి ఒక్క లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత అతని మీదే ఇదయ్యి అతని ఆలోచనలు ఏదన్నా యువకుల ఆలోచనలు వేరుకుంటాయి. అందుకే ఇప్పుడు అంటున్నారు, వైసీపీ ఆరోపిస్తోంది గతంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని మీరు అనేవారు, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏమంటే నిజంగా చెప్పండి, రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే వైసీపీ వాళ్ళు ఒక్కలన్న రోడ్డు మీద తిరిగే వాళ్ళ. నిజంగా చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ అలాంటిది కాదు. లోకేష్ బాబు గారు కూడా వాళ్ళ అమ్మగారు నన్న మాటల గురించని ఆయన అన్నాడు తప్ప రెడ్ బుక్ ఇంతవరకు ఆయన ఓపెన్ చేయలే. ఓపెన్గా చెప్తానంటే నేను చెప్పాను కదా, నేను ఉన్నది మాట్లాడతాను. మీకు చూసారు పవన్ కళ్యాణ్ గారు అండి ఓపెన్ హార్ట్ మీద అంతా అదే ఎందుకంటే ఎవరో ఏదో అనుకుంటారు, లేకపోతే ఏదో ఇద్ది, అవన్నీ మనం అనవసరం. రెడ్ బుక్ అయితే ఓపెన్ చేయలే. ఓపెన్ చేస్తే వీళ్ళు తిరిగేవాళ్ళు కాదండి. ఓకే చేయలేదు. చేస్తారా భవిష్యత్తులో ఏమన్నా? నాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేయనివాడు. ఎందుకంటే ఆయన మెంటాలిటీ వేరు. ఆయన ఏంటంటే అభివృద్ధి అవ్వాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, గొడవలు జరగకూడదు, శాంతి భద్రతలు ఉండాలి అని ఆయన ముఖ్యమంత్రి అయిన 2వ రోజే ఇచ్చాడు. ఎవరి మీద దాడులు చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అది ఏమంటే మరి దాడి చేయొద్దని ఆయన ఏమో పిలుపునిచ్చారు. నిన్నటి రోజు చూస్తే అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంలో కింద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఇదంతా కూడా తొలగించేశారు కదా. ఇప్పుడే కింద ప్రెస్ మీట్ పెట్టి వచ్చాను. అవునా? ఓకే. అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పేరు పెద్దదేస్తే ప్రజలు దాన్ని ఆగ్రహంతో తీశారు. అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పేరు పెద్దది ఉంది. అప్పుడు ఆగ్రహించని ప్రజలు ఇప్పుడు ఎందుకు ఆగ్రహించారు? ఏమంటే ఆ రోజు ఆగ్రహిస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో పిల్లలనే పాపం, అంటే ఎవరు తీశారో తెలీదు, ఆ పిల్లలతో సహా చంపేశారు కదండి. ఎంతమంది దళితుల్ని, ఎంతమంది ముస్లిమ్స్ని, ఎంతమంది బలైన వర్గాలని చంపేశారు. ఇవాళ వాళ్ళు ఆ పేరును తొలగించారు కానీ అక్కడ ఏం చేయలేదు. ఇంకో సంగతి చెప్తున్నా, అది 404 కోట్లు బిల్లు తీసుకున్నారు దానికి, స్మృతివనం కోసం. 178 కోట్లు దానికి ఖర్చు అయింది. అంటే అంబేద్కర్ గారి పేరులో చెప్పి కూడా అందులో దోచుకున్నారు. మీద ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఏముందండి, దానికి ఎస్టిమేషన్ ఏమనండి, ఇవాళ ఎందుకు పిలుద్దాం మనం. మీరు కాంట్రాక్టరా? నేను కాంట్రాక్టర్ని కాదు, సివిల్ ఇంజనీర్ని కాదు. అదే ఏపిచ్చామండి, మా ప్రభుత్వం రాగానే ఏపిచ్చింది. ఇప్పుడు మనం దాన్ని మీ సుమన్ టీవీ ద్వారా పిలుద్దాం, పిలిచి మీరు అడిగారు కాటికి ప్రశ్న, అక్కడ జరిగినటువంటి వర్కులన్నీ కళ్ళకు కట్టినట్టు కనబడతాయి కదా, ఇదే సేమ్ ఎంత అయిద్దని పిలుద్దాం. పిలిస్తే తెలిసిపోయింది. ఏమంటే ఒక బిల్డింగ్ కడితే నాకు 10 కోట్లు అయింది, 20 కోట్లు అయింది అంటాడు. కాంట్రాక్ట్ ఒక ఇంజనీర్ చెప్పేస్తాడుగా అంత కాదు ఎంత అయిందని. అలాగే దానికి జరిగింది, దాంట్లో అవినీతి జరిగింది. అది అంబేద్కర్ గారి పేరు చెప్పి కూడా దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పేరు పెద్దది ఉండడం వల్ల ప్రజలు ఆగ్రహించి తీశారు.
ఇక దాని గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. 30 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని చేస్తానని మంత్రివర్గంలో ఇచ్చేసిన తర్వాత నువ్వు అక్కడ అంబేద్కర్ గారికి విగ్రహానికి కేటాయించినటువంటి స్థలంలో కూడా పిచ్చి మొక్కలు మొలిచేలా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కోసం మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏంటి పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టారు, చాలా హడావిడి అంతా కూడా. అది అంబేద్కర్ గారి విగ్రహం జగన్మోహన్ రెడ్డి పేరు తొలగిస్తే దాని గురించి పెద్ద రాద్ధాంతం చేస్తుంటే అసలు అంబేద్కర్ గారి రాజ్యాంగం ఎక్కడ ఉంది? రాజారెడ్డి రాజ్యాంగం సృష్టించాడు. అంబేద్కర్ విగ్రహం పేరు మీద కూడా 226 కోట్లు కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ వాళ్ళకి పెట్టినటువంటి స్కీములు ఏవైతే ఉన్నాయో 27 స్కీములు రద్దు చేశాడు. అంబేద్కర్ గారి పేరు మీద పెట్టినటువంటి విదేశీ విద్య కూడా ఆఖరికి 4 సంవత్సరాలు రద్దు చేసి లాస్ట్ ఇయర్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పేరు మీద పెట్టుకున్నాడని చెప్పడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.